హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే. సో ముందుగా మన ఛానల్ తరపున మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సో మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అతడు మూవీని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సపోర్ట్ వారు బయటికి రాబోతున్నారు. బయటికి రాగానే ఈ అతడు మూవీని మళ్ళీ చూడడం వారికి ఏ విధంగా అనిపించిందో వారు మాట్లాడి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అక్కడ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. మహేష్ బాబు గారి 50వ బర్త్డే సందర్భంగా అతడు సినిమాని రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా మా అన్న చిన్నపిల్లల గుండె చొప్పుడైన మా దేవుడు మహేష్ బాబు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీకు 50 ఏళ్ళు అంటే కూడా మేము నమ్మలేకున్నాము. ఇంకొక 50 ఏళ్ళు ఉన్నా కూడా మీరు అట్లనే ఉంటారని అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఆయన మాకు అమ్మ నాన్న ఒక మహేష్ బాబు అనేంత పిచ్చికి అయిపోయింది. ఏదున్నా ఎక్కడున్నా మహేష్ బాబు గారి బర్త్డే అంటే అనంతపూర్లో ఒక బ్రాండ్ అనేది అయిపోయింది. అనంతపూర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే వాళ్ళదే అది అడ్డా అనేది. ఇంకొకటి, ఆయన చేసిన మంచి ఎట్లుంటుందంటే, కుడి చేత్తో చేసినది ఎడం చేత్తో తెలియకూడదనే వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన. కాబట్టి మేము ఆయనకు మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము ఆయన అభిమానులుగానే ఉంటాము. ఇంకా చెప్పాలంటే మేము భక్తులుగానే ఉంటాము. ఆయన మాకు హీరోగా వస్తే ఆయనకు బాగా ఏమంటారు, అభిమానులుగా ఉంటాం. ఒక మాకైతే దేవుడే అని అనుకుంటున్నాం. సో మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కొంచెం ఆ ప్రొఫైల్ వదిలిన ద్వారానే ట్విట్టర్ లో ట్రెండ్ 2లోకి వచ్చేసాం. అర్థమైందా? సెకండ్ ట్రెండ్ మాది. ఇంకా ఆయన జస్ట్ ఇంకొకసారి అదేదో మెడలో ఉన్న శివుని వదిలితేనే శివతాండం ఆడినట్లుంది. ఒకవేళ నవంబర్లో కర్మగాలి బాబు గారి మా దేవుడు ఫోటో వచ్చిందా, ఇంకా మీకే వదిలేస్తున్నాం. తెలుసు కదా, ఆయన జన్మదిన సందర్భంగా ఎంతో మందికి ఎన్నో కోట్ల మంది అభిమానులు ఆయన బాగుండాలా కోరుకుంటున్నారు. కానీ ఆయన వాళ్ళ అమ్మగారు నాన్నగారు స్వర్గీయులు అయినా కూడా ఏ హీరో చెప్పని విధంగా అమ్మైనా నాన్నైనా ఎవరైనా మేమే అని చెప్పిన ఏకైక వ్యక్తి మా దేవుడు మహేష్ అన్న. ఆ ఒక్క పదం కోసమైనా జీవితాంతం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా నీ భక్తులుగానే బతుకుతామన్నయ్య. ఇది మాకు నువ్వు ఇచ్చిన గొప్ప వరం అనుకొని నీతో పాటు మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. మాకి తోచినంత దానిలో మీరు చూపిన మార్గంలోనే మేము కూడా నడుస్తున్నామన్నయ్య. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఓన్లీ అల్లరే చిల్లరే కాదు, ఒక మంచి దానికి కూడా ముందుంటారు అనేదానికే నీ అభిమానులుగానే చెప్పుకుంటున్నాం అన్నయ్య. మహేష్ బాబు గారికి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. నా నుంచి మీరు మా అభిమానులందరి నుంచి బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహేష్ బాబు అభిమానులకు అందరికీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. యాక్చువల్గా అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ మహేష్ అన్న ఫ్యాన్స్ అంటే కథ వేరే లెవెల్. ఎందుకంటే మహేష్ అన్న ఇందాక నేను ఆ పిల్లడు చెప్పినట్టు ప్రతి చిన్న పిల్లలకి గుండె చప్పుడు ప్రతి వారిలో వినిపిస్తుంటాడు, అలా కాపాడుతుంటాడు. సో ఆయన అంటే ప్రత్యేకంగా అభిమానం ఎందుకు ఇస్తారంటే, ఆయన హెల్పింగ్ నేచర్ అండ్ ఫ్యామిలీని అలా చూసుకుంటాడు. ఎక్కడ ఎవరిని విమర్శ చేయడు. బట్ సినిమాలో అలాగంటే బయట కూడా అలాగంటాడు, బయట నటించాడు, బయట కూడా అలానే జీవిస్తాడు. నా పేరు మహేష్, యాక్చువల్లీ మహేష్ బాబు మా నాన్న పేరు పెట్టాడు. కృష్ణ ఫ్యాన్స్. నేనేం తగ్గుతాను మహేష్ అన్న ఫ్యాన్స్ అంటే, నా కొడుకు పేరు గౌతమ్ కృష్ణ అని పెట్టా. దట్ ఈస్ మహేష్ బాబు. అంటే మేము మాటల్లో ఒకటి చెప్పాం, మహేష్ ఆయన ఇన్స్పిరేషన్ అవుతాను. నేనున్నా, నా పేరు మహేష్, ఆటో డ్రైవర్, అండాపూర్లో ఉంటాను. హెల్పింగ్ నేచర్ మహేష్ అని నేర్చుకుందంటే మాటలు చెప్పడం కాదు, హెల్పింగ్ నేచర్. నేను హెల్పింగ్ చేస్తుంటా, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నా, నాకున్న దాంట్లోనే హెల్పింగ్ చేస్తా పోతుంటా. ఆయన పాటలు చెప్పాడు, వెతికా నన్ను నేను, దొరికా నాకు నేను, నాలో నేల ఎన్నో వేల మైలు తిరిగిస్తా. అలా ఇస్తూనే బాగుంటాం, ఇవ్వాలనిపించడా ఇస్తూనే ఉంటాయి. సో నాట్ ఓన్లీ సాంగ్ అది కాదు, రియల్లీ ఆయన మహర్షి లాంటి మహేష్ బాబు అభిమానులు ఉన్నాం. చాలా గర్వపడుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ అన్న, లవ్ యూ మహేష్ అన్న. మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. డాడీ లేరని చాలా బాధపడ్డాడు ఆ రోజు, అభిమానులు ఇచ్చాడు మా నాన్నని. రియల్లీ ఈజ్ ఆల్సో మై ఫ్యామిలీ మెంబర్. అన్నయ్య మహేష్ అన్న, లవ్ యూ మహేష్ అన్న. వన్స్ అగైన్ మహేష్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలానే ఇంకో 50 ఏళ్ళైనా అలానే ఆయన యంగ్స్టర్లా కనిపించాలి. మేము కూడా అలా ఇన్స్పైర్ తీసుకుని 10 మందికి హెల్ప్ చేస్తూ ఇలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్.
సార్ చెప్పండి సార్, మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అతడు సినిమాని మళ్ళీ రిలీజ్ చేశారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యా, అతడు రిలీజ్ చేశారు, ఇప్పుడే చూశాను. అసలు క్వాలిటీ మాత్రం అదిరిపోయిందండి. ఈ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ప్రింట్ మాత్రం చాలా చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ సంవత్సరం అయితే చాలా బాగుంది. ఓఎస్ రిలీజ్ చేశారు కదా, అది కూడా సూపర్ గా ఉంది. వింటుంటే ఇంకా వినాలనిపించింది అనమాట సినిమాలో. సో అప్పుడు మనకు బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ అయితే అవి మాత్రం ఫైట్ సీక్వెన్స్ మనకి ఆయన కొట్టడము అవన్నీ సీన్స్ మళ్ళీ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆడియన్స్ మాత్రం మరి అందరూ హమ్ చేస్తున్నాడు, డైరెక్షన్ ముందే చెప్పేస్తున్నారు. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ మీకు మరీ ఎంజాయ్ చేయాలంటే అతను ఇప్పటికే చాలా సార్లు చూస్తుంటాము, ఇప్పుడు కూడా వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అప్పుడు మనకి కలేజా ఆడలేదంటే కలేజా రీ రిలీజ్ చేస్తే అదొక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అతడు కూడా పెద్ద హిట్, మళ్ళీ రీ రిలీజ్ చేశారు. లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అలాగే మనకి రాజమౌళి గారికి మహేష్ బాబు గారి మధ్య సినిమా రాబోతుంది. సో చాలా ఏళ్ళు పట్టేది అట్లుంది. ఈరోజు పోస్టర్ వదిలినాడు, జస్ట్ వరకు వదిలినాడు, ఫుల్ పోస్టర్ కూడా వదలలేదు. ఎలా అనిపిస్తుంది? ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? యాక్చువల్ గా రాజమౌళి గారు టైం తీసుకుంటారు, బట్ అది ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ ఇంకొంచెం మంచి ఏదైనా ఒక ఫస్ట్ లుక్ కానీ కంప్లీట్ పోస్టర్ కానీ బాగుంది అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్. ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఎలా ఉంటాయనేసి. ఖచ్చితంగా వరల్డ్ వైడ్ విపరీతంగా హిట్ అయిపోతుంది అనిపిస్తుంది ఆ సినిమా. తెలుసు గ్లోబల్ రికార్డ్స్ అన్ని బదులు కొట్టేస్తుంది. Once again, I want to wish Mahesh a very happy birthday and keep entertaining us and keep help the poor children and who are suffer from the heart diseases. So we love him and yeah, happy birthday Mahesh. Thank you. సో ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటలు. అతడు మూవీని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.